ఇవాళ సిబిఐ ముందుకు టీవీకే చీఫ్ విజయ్ హాజరు కానున్నారు. కరూర్ తొక్కిసలాట ఘటనపైన దర్యాప్తు చేస్తుంది సిబిఐ. గత వారమే ఆల్రెడీ విచారణకు విజయ్ హాజరైన విషయం మనందరికీ తెలిసిందే. ఇవాళ మరొకసారి విజయ్ను విచారించనుంది సిబిఐ. కేంద్రం తీరుపైన ఇటు టీవీకే మరియు కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తమిళనాడు ఎన్నికల కోసమే ఇటు వేధిస్తున్నారు అంటూ టీవీకే వర్గాలు ఆరోపిస్తూ ఉన్నాయి. టీవీకేతో పొత్తు కోసం ఇటు మోదీ మరియు అమిత్ షా ఒత్తిడి పెంచుతూ ఉన్నారు. పొత్తుకు ఇటు టీవీకే అధినేత విజయ్ ఒప్పుకోవడం లేదు అంటూ వినిపిస్తుంది. ఇదే అంశంపైన అయితే ఈరోజు ఇటు కరూర్ తొక్కిసలాట ఘటనపైన సిబిఐ మరొక్కసారి విజయ్ని దర్యాప్తుకు పిలిచిందని తెలుస్తోంది. ఇదే అంశంపైన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. చెప్పండి కిరణ్, ఈరోజు మళ్ళీ ఒక్కసారి సిబిఐ ఇటు విచారణకి పిలిచిందని తెలుస్తోంది. దీనిపై మీ దగ్గర పూర్తి డీటెయిల్స్ ఏంటి? అమూల్య, తమిళ నటుడు టీవీకే అధినేత విజయ్ కి సిబిఐ మరోసారి సమన్లు జారీ చేసింది. గత నెల ఈ నెల 12వ తేదీ సిబిఐ విచారణకు హాజరైన విజయ్ కి మరుసటి రోజే పొంగల్ నాడే సిబిఐ విచారణకు మళ్ళీ హాజరు కమ్మని పిలిచింది. అయితే ఆయన చేసిన విజ్ఞప్తి మేరకు ఏదైతే ఏదైతే ఫెస్టివల్ తర్వాత తాను హాజరవుతానన్నట్టు సిబిఐకి విజ్ఞప్తి చేయడంతో ఈ నేడు విచారణకు హాజరు కమ్మని ఆయనకు సమన్లు జారీ చేసింది. ఆ సమన్ల ఆధారంగా ఆయన నేడు ఢిల్లీలో సిబిఐ కార్యాలయానికి వెళ్లి విచారణకు హాజరు కానున్నారు. ఇప్పటికే ఈ కేసులో ప్రధానంగా టీవీకే నేతలను మనం ఒకసారి గమనించినప్పుడు ఇప్పటికే టీవీకే జనరల్ సెక్రటరీ బుస్సి ఆనంద్, ఎలక్షన్ మేనేజ్మెంట్ డివిజన్ జనరల్ సెక్రటరీ అదవ్ అర్జున, జాయింట్ సెక్రటరీ జనరల్ నిర్మల్ కుమార్, కర్నూలు జిల్లా సెక్రటరీ మతి జగన్ ను ఇప్పటికే సిబిఐ విచారించింది. గత ఏడాది సెప్టెంబర్ 27వ తేదీన విజయ్ నిర్వహించిన బహిరంగ సభ కరూరులో బహిరంగ సభ నిర్వహించారు. ఆ బహిరంగ సభలో దాదాపు తొక్కిసలాట జరిగి 41 మంది ప్రాణాలను కోల్పోయారు. అయితే ఈ వ్యవహారం పైన ఇప్పటికే విజయ్ డ్రైవర్ ను కూడా సిబిఐ విచారించింది. టీవీకి సంబంధించిన కీలక నేతలందరినీ కూడా విచారించింది. అయితే తనకు గాని తన పార్టీకి గాని ఎలాంటి సంబంధం లేదంటూ ఆయన సిబిఐ విచారణలో కుండబద్దలు కొట్టారంటూ మనకు రాజకీయంగా సమాచారం వినిపిస్తుంది. అయితే ఈ నేడు కూడా ఆయన ఢిల్లీలో రెండవసారి మళ్ళీ సిబిఐ విచారణకు హాజరు కాగానే ఈ విచారణలో ఏం చెప్పనున్నారంటూ మరోవైపు ఉత్కంఠకు దారితీసింది. ఈ సంవత్సరం తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 2 నుంచి 3 నెలలలోపు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భాగంగా ఏదైతే తెర వెనుక ఏదైతే బీజేపీ వేధింపులకు పాల్పడుతుందంటూ తమిళనాడులో టీవీకే పార్టీ అభిమానులు టీవీకే నేతలు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. ఇటు సీఎం స్టాలిన్ కూడా ఏదైతే జననాయకం సినిమాకు సంబంధించి పాజిటివ్ వ్యాఖ్యలు చేశారు. అటు కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ కూడా ఏదైతే జననాయకం సినిమాకు సెన్సార్ కష్టాలు కావాలనే కేంద్రం సృష్టించింది, ఈడీ సిబిఐ లాగానే సెన్సార్ బోర్డుగా తయారైందంటూ ఇటు స్టాలిన్ అటు రాహుల్ గాంధీ కూడా అంటే ఇప్పుడు తమిళనాడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ అంటే విచారణను వేగవంతం చేయడం కొంచెం ఒకందుకు యాదృచ్ఛికం అంటూ కూడా వినిపిస్తోంది. దీని గురించి ఏమంటారు? అమూల్య, ఏదైతే తమిళనాడు ఎన్నికల్లో గెలవడానికి ఏదైతే బీజేపీ అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తుంది, అటు బీజేపీ కూటమిలో ఉన్న అన్నా డిఎంకే ఇప్పటి వరకు విజయ్ పైన సానుకూలంగా వ్యవహరించిన ఏదైతే విజయ్ చేసిన ఒక ప్రకటనతో అటు తమిళనాడు రాజకీయ పొలిటికల్ హీట్ మరింత పెరిగింది అనుకోవచ్చు. ఎందుకంటే తాను బీజేపీని అటు అన్నా డిఎంకేని సైద్ధాంతికంగా వ్యతిరేకిస్తానని, తాను ఏ పార్టీతో పొత్తు పెట్టుకోనంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా రాజకీయాల్లో కలకలం రేపాయి. ఏదైతే విజయ్ చేసిన వ్యాఖ్యలతో అటు డిఎంకే ఇటు కాంగ్రెస్ నేరుగా డిఎంకేతో సంబంధం లేకోకుండానే వచ్చే ఎన్నికల్లో టీవీకి విజయ్తో పొత్తు పెట్టుకోవాలనే ప్రయత్నాలు కూడా ముమ్మరం చేసింది. అయితే ఈ మొత్తం వ్యవహారం మనం గమనించినప్పుడు ఏదైతే జననాయకం సినిమా కానీ ఇటు కరూరు సంఘటన కానీ ఈ 2 సంఘటనల వెనుక బీజేపీ ప్రధాన పాత్ర పోషిస్తుందంటూ విమర్శలు వస్తున్నాయి. ఈ విమర్శలపైన అటు అన్నా డిఎంకే కూడా తీవ్రంగా స్పందిస్తుంది, బీజేపీ స్పందిస్తుంది. ఇక్కడ ప్రధానంగా తనకు శత్రువు అంటూ స్టాలిన్ మీద తీవ్ర విమర్శలు చేసే విజయ్ ఇప్పుడు ఏదైతే అన్నా డిఎంకేతో పాటు బీజేపీ ముగ్గురిని సైద్ధాంతిక శత్రువులుగా అభివర్ణిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను ఒంటరిగా పోటీ చేసి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తానంటూ విజయ్ మరోపక్క ప్రకటన చేస్తున్నారు. ఈ సిబిఐ విచారణ కావచ్చు, లేకపోతే ఏదైతే కరూరు సంఘటన కావచ్చు, ఇటు సినిమా కావచ్చు, ఈ అన్నిటికి
ఒకేసారి ఏకకాలంలో బీజేపీ ఇబ్బంది పెడుతుందంటూ రాజకీయంగా విమర్శలు వస్తున్నాయి. అయితే ఇక్కడ రెండు పార్టీ నేతలు అన్నా డీఎంకే నేతలు ఇటు బీజేపీ నేతలు కూడా ఈ వ్యవహారాన్ని ఎక్కడికక్కడ ఖండిస్తున్నారు అమూల్య. అంటే మరి ఇప్పుడు చూసుకుంటే పొత్తుకు ఒప్పుకోలేదన్న కారణంతో కూడా ఒక అందుకు ఇటు విచారణ కూడా వేగవంతం చేస్తుంటే ఒత్తిడి పెంచుతున్నారు అని వినిపిస్తుంది. అంటే ఇక్కడ మోదీ ప్రభుత్వం ఏదైతే ఉందో రాజకీయ ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పైన ఇటు ఇలా సిబిఐని వాటిని వాడుకొని ఇలా ఒత్తిడి పెంచుతుందని కూడా వినిపిస్తుంది. అంటే ఈ ఆరోపణలకు మీ సమాధానం ఏంటంటారు? అమూల్య, ఇప్పటికే ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే ఆ రాష్ట్రంలో రాజకీయ నాయకుల కంటే ముందు బీజేపీ కంటే ముందు ఈడీ ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీ అధినేతల మీద దృష్టి సాధిస్తున్నట్టు రాజకీయంగా బీజేపీ పైన తీవ్ర విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్ బెంగాల్ వ్యవహారం మనం గమనించినప్పుడు అక్కడ ఏకంగా ఏదైతే ఈడీ ఏదైతే ప్రశాంత్ ఐపాక్ కార్యాలయం పైన దాడి చేసిందో అక్కడ మమతా బెనర్జీ కూడా తీవ్రంగా వ్యతిరేకించింది. ఏదైతే అమిత్ షా మోడీ రాష్ట్రానికి రాకముందే ఈడీ వస్తున్నట్టు ఆమె కూడా తీవ్ర ఆరోపణ చేసిన విషయం చూస్తే మనం కేరళ కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో ఈడీని కానీ సిబిఐని కానీ అడ్డం పెట్టుకొని బీజేపీ ముందుకెళ్తుంది. ఎందుకంటే ప్రతిపక్ష నేతల పైన ఇబ్బంది పెట్టడం, ప్రతిపక్ష నేతలను దారికి తెచ్చుకోవడం, ప్రతిపక్ష నేతల పైన కేసులు పెట్టడం, వారిని దారికి తెచ్చుకునే విధంగా సిబిఐని ఉపయోగించుకుంటుంది బీజేపీ అంటూ ఇప్పటికే రాజకీయంగా విమర్శలు ఉన్నాయి. మరోపక్క కరూర్ సంఘటన కావచ్చు, అటు జననాయక సినిమా కావచ్చు, ఈ రెండు వ్యవహారాల వెనక బీజేపీ ప్రత్యక్షంగా జోక్యం చేసుకుని విజయ్ని కావాలనే వేధింపులకు గురి చేస్తుందంటూ తమిళనాడు రాజకీయాలు వినిపిస్తాయి. అయితే ఎన్నికలకు మరికొంత సమయం ఉండగా ఏదైతే పార్టీల పోరు రసవతరంగానే మారింది. అన్నా డీఎంకే కూడా ఇప్పటికే తన మేనిఫెస్టో రిలీజ్ చేసింది. ఏదైతే మగవారికి కూడా జెంట్స్ కూడా ఫ్రీ బస్సు, ఉచిత బస్సు అనౌన్స్ చేసింది. మరోపక్క టీవీకి అధినేత విజయ్ ఇటు డిఎంకే కూడా మేనిఫెస్టో రిలీజ్ చేయలేదు. ఏదైతే తాను ఉచిత పథకాల వ్యతిరేకం అంటూ విజయ్ చేసిన ప్రకటన కూడా తమిళ రాజకీయాల్లో ఒక సంచలనం సృష్టించింది. ఇటు డిఎంకే కూడా తన మేనిఫెస్టో రిలీజ్ చేయాల్సిన పరిస్థితి. ఈ మొత్తం వ్యవహారాన్ని మనం తమిళనాడు రాజకీయాలు అత్యంత ఆసక్తికరంగా మారాయి. మరోపక్క టీవీకే విజయ్ పైన ఏదైతే ఇటు బీజేపీ చేస్తున్న వేధింపులు విజయ్కి సానుకూలంగా మారతాయా? విజయ్ తాను అనుకున్న ముఖ్యమంత్రి పీఠాన్ని సాధిస్తారా లేదా? తమిళనాడు ఎన్నికల్లో రాబోయే రోజులు తమిళనాడు ఎన్నికల్లో తేల్చే అవకాశం ఉంది అమూల్య. రైట్, ఈ అంశం పైన మళ్ళీ మీతో కనెక్ట్ అవుతాను కిరణ్. చూసుకుంటే ఇప్పుడు ఇవాళ సిబిఐ ముందుకు ఇటు టీవీకే చీఫ్ విజయ్ హాజరు కానున్నారు. కరూర్ తొక్కిసలాట ఘటన పైన ఇటు సిబిఐ దర్యాప్తును ముమ్మరం చేస్తుంది. ఇదే నేపథ్యంలో గత వారమే ఆల్రెడీ విజయ్ విచారణకు హాజరవ్వడం జరిగింది. ఇవాళ మరొక్కసారి విజయ్ను విచారణకు సిబిఐ అయితే పిలుపునిచ్చిందని తెలుస్తుంది. ఇక కేంద్రం పైన ఇటు చూసుకుంటే టీవీకే మరియు కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తమిళనాడు ఎన్నికల కోసమే ఇటు వేధిస్తున్నారు అంటూ టీవీకే వర్గాల్లో జోరుగా ప్రచారం నడుస్తుంది. టీవీకేతో ఇటు పొత్తు కోసం చూసుకుంటే మోదీ మరియు అమిత్ షా ఒత్తిడి పెంచుతున్నట్టుగా కూడా ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. ఇక పొత్తుకు ఇటు టీవీకే అధినేత విజయ్ ఒప్పుకోవడం లేదంటూ వినిపిస్తుంది. ఇక ఈ పొత్తుకు సంబంధించి అయితే ఇంతవరకు క్లారిటీ అయితే లేదు. కానీ ఇప్పుడు అంటే పొత్తుకు నేను రెడీగా లేను అంటూ కూడా కావాలంటే ఒంటరిగా పోటీ చేస్తాను అంటూ విజయ్ తెలపడం జరిగింది అప్పట్లో. ఇక ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి చూసుకుంటే కరూర్ తొక్కిసలాట ఘటన ఏదైతే ఉందో దీంట్లో అయితే ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే 41 మంది మరణించడం జరిగింది. ఇక ఇదే విషయానికి సంబంధించి ఆల్రెడీ విజయ్ని సిబిఐ విచారించడం జరిగింది. మళ్ళీ ఒక్కసారి ఇప్పుడు సంక్రాంతి సెలవుల తర్వాత మళ్ళీ విచారణకు పిలుస్తామని చెప్పారు. ఇక ప్రస్తుతం అయితే నేడు విజయ్ మళ్ళీ ఇప్పుడు ఢిల్లీ సిబిఐ కార్యాలయంలో అయితే విచారణకు హాజరు కానున్నారు. ఇక ఈ రోజు ఈ కేసుకు సంబంధించి ఎటువంటి కీలక విషయాలు వెలువడతాయనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ప్రస్తుతం చూసుకుంటే ఈ కరూర్ తొక్కిసలాట విషయంలో ఇటు విజయ్ డ్రైవర్ని కూడా విచారించడం జరిగింది. ఇక ప్రస్తుతం ఇక్కడ సినిమా గురించి మాట్లాడుకుంటే ఇక్కడ జననాయకన్ ఫిలిం అయితే సెన్సార్లోనే ఇంకా ఆగిపోయింది. ఇటు బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇటు పరోక్షంగా అంటే ఇండైరెక్ట్గా కూడా ఇటు సినిమా అయి ఉండొచ్చు, అంటే రాజకీయాల పరంగా అయి ఉండొచ్చు, ఇటు సినిమా పరంగా అయి ఉండొచ్చు, అడ్డుకుంటున్నారు. అంటే పొత్తుకు ఒప్పుకోవడం లేదనే ఒక కారణంతోనే ఇటు ఒత్తిడి పెంచుతున్నారు అంటూ కూడా రీజన్స్ వినిపిస్తూ ఉన్నాయి. ఇక మోదీ ప్రభుత్వం ఏదైతే ఉందో అది రాజకీయ ప్రత్యర్థులపైన ఇటు దర్యాప్తు సంస్థలను కూడా వాడుకుంటుంది అంటూ పొత్తుకు విజయ్ ఒప్పుకోకపోవడమే దీనికి కారణం అంటూ విచారణను ఒత్తిడి పెంచడానికి కూడా ఒకందుకు ఇది రీజన్ అయి ఉండొచ్చు అని కూడా ఇటు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం అయితే నడుస్తోంది. ఇక రానున్న ఇప్పుడు తమిళనాడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇటు సిబిఐ దర్యాప్తును కొంచెం ముమ్మరం చేయడం అనేది ఒకందుకు యాదృచ్ఛికంగానే అనుకోవచ్చు అని చెప్పాలి. ఇక ప్రస్తుతం అయితే గత వారం ఆల్రెడీ విజయ్ విచారణకు హాజరవ్వడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఈ కేసులో ఇప్పుడు ఇంకొకసారి కూడా విచారణకు పిలవడం జరిగింది. ఇక ఎటువంటి కీలక విషయాలు బయటపడతాయని మాత్రం చూడాల్సి ఉంది.